సుక్క నొడిచిపెట్టి పెట్టిండు. ఒకసారి అండి ఇంత డెవలప్మెంట్ చేసిన తర్వాత కూడా జనం ఫర్ వాట్ రీజన్స్ పక్కన పెడతారు అర్థం కాదు కదా సార్. ఇప్పుడు పీపుల్ వాంట్ చేంజ్, అంతే. అది ఎందుకు మార్పు కావాలనుకున్నారు అంతే. ఒకటి మార్పు కావాలనుకున్నారు, ఒకటి రెండోది వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, లేకపోతే కేసీఆర్ గారి పైన వేసిన బట్టగాల్చి మీద వేసిన తత్వాలు కావచ్చు. అదే టైంలో గ్రూప్ 1 పేపర్ను ఎవరు లీక్ చేసిందో తెలుసు, ఏ పెద్ద నాయకులు లీక్ చేసిందో తెలుసు. లీక్ చేసి దానిలో తర్వాత అశోక్ నగర్ ఇన్సిడెంట్స్ కొన్ని చిన్న చిన్న అన్నీ జరిగినాయి. ఎండ్ ఆఫ్ ద డే ఏంటండి, పీపుల్ వాంటెడ్ చేంజ్, దట్స్ ఆల్. అండ్ వెన్ ఇన్ ఆల్ దేర్ విజ్డమ్ దే ఓటెడ్ ఫర్ కాంగ్రెస్. అన్ఫార్చునేట్లీ ఓట్లు తీసుకొని గద్దెనెక్కిన తర్వాత గద్దలు లెక్క మారిపోయి ఇవాళ ప్రజలనే పొడుసుక తింటున్నారు. ఎవరైతే ఓటేసి కూసబెట్టిండో వాడిని పట్టపట్ట పొడుసుక తింటున్నారు. సో దేర్ ఫార్ దే సీ దట్ మళ్ళీ కేసీఆర్ గారు వస్తే బాగుండు, మళ్ళీ 3rd టైం చీఫ్ మినిస్టర్ అయితే బాగుండు, మాకు కొంచెం మళ్ళీ స్టెబిలిటీ వస్తుంది, మా కరెంటు, మా డ్రింకింగ్ వాటర్, మా సాగునీరు, మా వెల్ఫేర్, డెవలప్మెంట్. పవర్ ఇష్యూస్ అయితే మొదలైనాయి ఆల్రెడీ. కరెంట్ పోతుంది, మార్చిలోనే మొదలైంది. కరెంట్ పోతుంది. వాళ్ళకి విజన్ లేదు, ఓపిక లేదు, శృతి లేని సంసారం. ఇప్పుడు ఈ సంస్థ నడుస్తుంది, మీరు హెడ్, మీకు ఇంకో డిపార్ట్మెంట్ హెడ్ ఉంటాడు, మీరు ఇద్దరు కలిసి పని చేయకపోతే ఏమవుతుంది? మీరు ఇద్దరు కొట్టుకుంటే ఇప్పుడు సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్. ఒకటి రేవంత్ రెడ్డికి తెలివి తక్కువ. సారీ ఫర్ ద మై చీఫ్ మినిస్టర్, నేను అట్లా అంటున్నాను. తెలివి ఉన్న వాళ్ళు ఎవరు చెట్లను నరకరు, తెలివి ఉన్న వాళ్ళు ఎవరు 400 ఎకరాలను అడవిని మార్ట్గేజ్ చేయరు. అందుకు మాట అంటున్నాను. ఆయన కాన్సన్ట్రేషన్ లేదు, మిగతా మంత్రులకు సయోధ్య లేదు. ఎప్పుడు రేవంత్ రెడ్డి దిగిపోతే బాగుండరా అని మిగతా మంత్రులు అనుకుంటారు. వీళ్ళంతా ఫెయిల్ అయిపోయి నేను ఒక్కడనే సక్సెస్ అయితే బాగుండని చీఫ్ మినిస్టర్ అనుకుంటాడు. ఇంకా ఎట్లా పని చేస్తుంది అది? ఇట్స్ కలెక్టివ్ ఎఫర్ట్ గవర్నమెంట్. అట్లా లేదు, ఆ కలెక్టివిజం లేదు. ఆ కలెక్టివ్గా ఉంచగలిగే పెద్ద మనిషి లేడు పార్టీకి, ప్రభుత్వానికి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏంటి అంటే ఆయన 24/7 కాదు, 36/7. అంటే 24 గంటలు ఉంటే 36 గంటలు పనిచేసే మనిషి. నిరంతరంగా పాలిటిక్స్ తప్ప వేరే తెలియదు ఆయనకి. రాజకీయము, ప్రభుత్వము, రాజకీయం తప్ప. కాబట్టి హీ వాజ్ ఏబుల్ టు రన్ ద షో, హీ వాజ్ ఏబుల్ టు రాడికలీ ట్రాన్స్ఫార్మ్ ద స్టేట్. కాబట్టి ప్రజలు కోరుకుంటున్నారు. మూడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ దట్ కేసీఆర్ షుడ్ కమ్ బ్యాక్. మూడ్ ఆఫ్ ద స్టేట్ ఈస్ దట్ రేవంత్ రెడ్డి షుడ్ బి టాట్ ఎ బీ-ఫిట్టింగ్ లెసన్. దిస్ గవర్నమెంట్ షుడ్ గో. దిస్ ఇస్ ద మూడ్. కక్ష సాధింపు రాజకీయాలకి రేవంత్ రెడ్డి పాల్పడుతున్నారు. రేపు పొద్దున మీరు వచ్చిన అదే చేస్తారా? అట్లా చేసి ఉంటే రేవంత్ రెడ్డి బయట ఉండేవాడు కాదు కదా. గతంలో రేవంత్ రెడ్డి బిడ్డ పెళ్లికి కూడా ఆయన అరెస్ట్ చేసినారు కదా. కాదండి, ఇప్పుడు మీ ఇంట్లో 2 రోజుల తర్వాత బిడ్డ పెళ్ళి ఉంది, మీరు ఎవరినో పిక్ ప్యాకెట్, సారీ అనాలజీ తప్పు ఉదాహరణకి చెప్తున్నారులేండి, ఓకే, మీరు ఒక పిక్ ప్యాకెటింగ్ చేసిండ్రు. బిడ్డ పెళ్ళి ఉందని లోపల పెట్టాలనా, లేకపోతే బిడ్డ పెళ్ళి అయినాక లోపల పెట్టాలనా? కేసే కదా. మీరు 2 రోజుల తర్వాత బిడ్డ పెళ్ళి ఉంది, ఇలా జేబు కొట్టేసిండ్రు, దొరికిపోయినరు. మిమ్మల్ని రిమాండ్ చేయాలన్నా? అరే సార్ బిడ్డ పెళ్ళి ఉన్నది, మన వాసుదేవన్ గారు పాత మిత్రుడు బిడ్డ పెళ్ళి ఉంది కాబట్టి బిడ్డ పెళ్ళి అయినాక లోపల వేయాలని ఏం చేయాలి చెప్పండి మీరు? యువర్ కాట్ మ్యాన్. దేశోద్ధారకుడై ఏదో భారతదేశ స్వతంత్ర పోరాటంలో కొట్లాడుతుంటే నా బిడ్డ పెళ్ళి ఉంటే కూడా బ్రిటిష్ వాడు గుంజుకపోయినట్టు మాట్లాడుతున్నాడు. నువ్వు చేసిన దొంగతనం. 50 లక్షల రూపాయల క్యాష్ పట్టుకొని రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన యాంటీ డిఫెక్షన్ లా నువ్వు మ్యానిపులేట్ చేయాలని ప్రయత్నం చేసినావు, దొరికిపోయినావు. దొరికిన తర్వాత నన్ను లోపల పెట్టినప్పుడు నేను పెళ్లికన్నా రానిచ్చిండ్రు. ఇంకా కక్ష సాధింపుంటే పెళ్ళికి రానియద్దు. నేను ఐఎమ్ సారీ, ఆ అమ్మాయి చిన్నపిల్ల, నాకు కూడా బిడ్డల సమానమే. ఈ కాంటెక్స్ట్ అంతా పక్కన పెడితే ఆయన ఏదైతే లాజిక్ పట్టుకొస్తా ఉండో సింపతి గెయిన్ చేయడానికి, అది సింపతి గెయిన్ చేసేది కాదు. ప్రజలు నవ్వులాట గురవుతూ ఉండు. పీపుల్ ఆర్ లాఫింగ్ ఎట్ హిమ్. ఈజ్ బికమింగ్ ఎ లాఫింగ్ స్టాక్ బై టాకింగ్ అబౌట్ ఇట్. అది కాదు సింపతి తెచ్చుకోవాల్సింది. నువ్వు పుట్టలు ఏలు పెడుతుందట, కుట్టద్దట. అక్కడ నిన్నెవడు మరి పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనమని నీకు ఎవడు చెప్పిండు? చంద్రబాబు నాయుడు నిరికిచ్చిండు. కేసీఆర్ గారు కక్ష సాధింపులు ఉంటుంటే చంద్రబాబు నాయుడు గారు అప్పుడే జైలుకి పోతుండే. జగన్మోహన్ రెడ్డికి అవకాశం వచ్చేది చిచ్చి రాదు. మీరు ప్లీజ్ బీ కొంత మోడరేట్గా ఉండండి, హానెస్ట్గా ఒప్పుకోండి. బ్రదర్ బ్రీఫ్డ్ మీ అన్నాక జైలుకి పోడా అండి? ఎందుకు పోలేదండి? ఎక్కడో కొంత పెద్ద మనిషి, ఆయన కూడా పెద్ద మనిషి అనుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా పెద్ద మనిషే. ఈ పెద్ద మనిషి ఆ పెద్ద మనిషిని పోనీలే, ఈ ఎదవ చేసిన తప్పుకు నేను ఆయన ఎందుకు పంపేది అని అనుకున్నారు. అనుకోకపోయి ఉంటే, కక్ష సాధింపు చర్య ఉంటే రేవంత్ రెడ్డి బయటికి రాడు,
చంద్రబాబు నాయుడు గారు అప్పుడే జైలుకి పోతుండే. అంటే ఏదో అంటారు ట్యాపింగ్ అని పీపింగ్ అని ఇవన్నీ బేకార్ ముచ్చట్లు ఇవన్నీ. అండ్ ఫైనల్గా అండి, ఈసారైనా ఫ్యూడల్ వే ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ని గివప్ చేస్తారా? జనం అడుగుతున్న మాట ఇది. నో, అంటే ఒక చిన్న మాట అండి, అంటే నేను జనం అడుగుతున్నారు, ఇట్స్ నాట్ మై క్వశ్చన్. ఐ డోంట్ నో. అంటే ప్రజలు మనకంటే విఘ్నులు. పెద్ద ఫ్యూడల్ రేవంత్ రెడ్డి అండి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తించండి. ఫస్ట్ మంత్రులకు అపాయింట్మెంట్స్ లేవు, ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్స్ లేవు, పార్టీ వర్క్ లీడర్లకు అపాయింట్మెంట్స్ లేవు, L1, L2, L3, L4, L5, L6 దర్శనాలు ఉన్నాయా? అట్లనే ఉంటాయి. కాబట్టి ప్రజలకు అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడ పెద్ద ఫ్యూడల్ను తెచ్చిపెట్టుకున్నాం నియంత అని చెప్పని. రెండోది ఏంటంటే ఇప్పుడు మీకు వెస్టర్న్ సిస్టంలో యూ డోంట్ నీడ్ టు గో ఆఫ్టర్ ఎనీ politician or a public representative to get access to any service. వెరీ ట్రూ. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ప్రజా దర్బార్ పెడతాను, అదేది ప్రగతి భవన్లో ప్రజా దర్బార్ పెడతాను. ఒక్కరోజు వచ్చిండు, తెల్లారి చిన్నారెడ్డి అన్నాడు. చిన్నారెడ్డి నుండి ఇప్పుడు యూడీసీ స్థాయి క్లర్క్ స్థాయి అధికారులను నడబెట్టి కంప్లైంట్ అసలు ఆ కంప్లైంట్ తీసుకోవడం కోసం నేను ఆదిలాబాద్ నుండి ఎందుకు రావాలా? నా ఊర్లో నా ఇంట్లో కూర్చుంటే నా సమస్య ఎందుకు పరిష్కారం కావద్దు? నా ఓటుతో నేను నా ఊర్లో ఉండి నేను మీట నొక్కి ఓటేస్తే అధికారంలోకి వచ్చి నా సమస్య పరిష్కారం కోసం నేను ఆదిలాబాద్ నుండి నేనెందుకు సెక్రటేరియట్కు రావాలా? నేనెందుకు ముఖ్యమంత్రి ఇంటికాడ ఎండల నిలబడి నేనెందుకు అర్జీలు పెట్టుకోవాలా? కేసీఆర్ డిడ్ దాట్. కేసీఆర్ ఆల్వేస్ వాంటెడ్ కలెక్టర్స్ టు డూ ద జాబ్ దట్ హీస్ డూయింగ్. జనాలు హైదరాబాద్ దాకా రావడు కానీ, లేకపోతే మీ స్థానిక ఎమ్మెల్యేలు యువర్ అకౌంటబుల్. మీరు ఎమ్మెల్యేలు మీరు పరిష్కరించండి, జిల్లా కలెక్టర్లు మీరు పరిష్కరించండి, ఆర్డీఓలు మీరు పరిష్కరించండి. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ ఉండాలంటే కేసీఆర్ కలవలేదు. కలిసిన వాళ్ళని కలిసిండు. కలవకుండానే జిఎస్డిపి పెరిగిందా? కలవకుండానే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా? కలవకుండానే కరెంట్ వచ్చిందా? కలవకుండానే సాగునీరు వచ్చిందా? తాగునీరు వచ్చిందా? హీ డిడ్ హిస్ బెస్ట్ జాబ్. కాకపోతే ప్రచారాన్ని తిప్పికొట్టుకోలేకపోయినరు. అది సరే, కొంత అవసరమైతే ఇంకా కొంత యాక్సెసిబిలిటీ, కొంత నెట్వర్క్ ఏమైనా పెరగాల్సిన అవసరం ఉంటే అది కూడా తప్పనిసరిగా చేస్తారు. ఆఫ్టర్ ఆల్ ఆయన హైయెస్ట్ పొలిటికల్ మెచ్యూరిటీ విజ్డమ్ ఉన్నటువంటి ఒక టాల్ పర్సనాలిటీ, స్టాల్వర్ట్ లీడర్ ఆయన. కాబట్టి ఏమైనా అవసరమైన మార్పులు చేరుకుంటే చేసుకుంటారు. తప్పులు జరగలేదు, పొరపాట్లే జరిగినాయి. తప్పులు డెన్సిటీ ఇంటెన్సిటీ నేను మాట్లాడు తప్పులని ప్రజలను ఇబ్బంది. ఇప్పుడు చెట్లను నరకడం తప్పులు, హైడ్రా పేరు మీద బుల్డోజర్లను పంపి జేసీబీలను పంపించి ఇండ్లను కూల్చడం తప్పు. లగచర్ల లాంటి ప్రాంతంలో అమాయకమైన గిరిజనుల భూములను లాక్కుంటూ మా భూములు మాకు కావాలంటే వాళ్ళ ఇండ్ల మీద పడి అత్యాచారాలకు పాల్పడడం తప్పు అవుతుంది. అవి తప్పులు అవుతాయి. సాధారణంగా రావాల్సిన ఎల్పీ నెంబర్ను లేఅవుట్ పర్మిషన్కు కమిషన్ ఇస్తే తప్ప, లంచం ఇస్తే తప్ప నేను ఎల్పీ నెంబర్ పర్మిషన్ ఇవ్వను అనటం తప్పు అవుతుంది. ఆర్ఆర్ ట్యాక్స్ తప్పు అవుతుంది. దోపిడీ తప్పు అవుతుంది. అవినీతి తప్పు అవుతుంది. ప్రశ్నించిన వాడిని అణచివేతకు గురి చేసి వందల కొద్ది కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ జైళ్ల చుట్టూ తిప్పడం అవుతుందో అది తప్పు అవుతుంది. సో ప్రజలు పునరాలోచిస్తున్నారు అయితే మూడ్ ఆఫ్ తెలంగాణ. ఐ థింక్ అంటే అరే ఏదో అనుకుంటే ఏదో అయింది కదా అని అనుకుంటున్నారేమో అనుకుంటున్నాను నేను మార్పు అంటే నమ్మిన ఇన్ దట్ కాంటెక్స్ట్ విల్ ఇట్ బి ఏ ట్రయాంగులర్ కంటెస్ట్ అండి? తెలుగుదేశం మీరు రూల్ అవుట్ చేస్తున్నారు, జనసేన రావచ్చు కూడా. ఫర్ ఆల్ యూ నో ఇదేమే ఇప్పుడు ఆయనకు కూడా సౌత్ ఇండియాలో సౌత్ ఇండియా లీడర్ కావాలని ఏమన్నా ఆకాంక్ష ఉందో ఏమో తెలియదు కానీ, బట్ దట్ బి టూ ఎర్లీ ఫర్ హిమ్. ఇఫ్ హీ బికమ్స్ అ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, from there if he wants to canvass as a CM in other states, will have more credential than by like being what Hemantu Biswa Sharma is doing right now. whatever అట్లుంటుంది. కానీ ఇప్పుడు మీరు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలంటారు. మీరు ఇంట్లో గెలవాలి. ఇప్పుడు ఇంట్లో మీరు ముఖ్యమంత్రి అయితే మీకు అక్సెప్టెన్స్ కూడా వస్తుంది, క్రెడెన్షియల్ వస్తుంది. దట్స్ వాట్ హ్యాపెన్ టు రాహుల్ గాంధీ కదా. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి ఉండి